కౌసార్ మైనుద్దీన్. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థ ఎండోమెంట్ సవరణ బిల్లు 2025 మాట్లాడే నాకు అవకాశం ఇచ్చిన మీకు మా పార్టీ ఫ్లోర్ లీడర్ గారికి ధన్యవాదాలు. ఈ సవరణ బిల్లు రాష్ట్రంలో ప్రసిద్ధ యాదగిరిగుట్ట ఆలయానికి నిర్మించడానికి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. నాకు గుర్తుంది, అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు 2015లో యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధ యొక్క అభివృద్ధి పనులను ప్రారంభించారు. చరిత్రక యాదగిరిగుట్ట ఆలయ సముదాయాన్ని సరివరాల అభివృద్ధి క్రమబద్ధమైన వృద్ధి ప్రోత్సాహం కోసం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి అథారిటీ 2015లో ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. ఈ ఆలయము సమాధయ యొక్క పునాది మరియు పునరైన పనులను 2016లో చేపట్టంగా తెలంగాణ ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2022లో సంవత్సరం మార్చి నెలలో సవరిన యాదగిరిగుట్ట ఆలయ సమాధానానికి కేసీఆర్ ప్రారంభించారు. ఈ టౌన్షిప్ 800 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆర్థిక ఆదాయము 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయము 224 కోట్ల రూపాయలు. ప్రతిరోజు యాదగిరిగుట్ట భక్తులు 50,000 మంది జనాలు అక్కడికి ఆలయానికి సంబంధిస్తారు. అధ్యక్ష, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలయంలో అప్పటి 82,825 రూపాయలు ఆలయానికి ఇచ్చారు. అధ్యక్ష, ఫిబ్రవరి 2023లో దిగంత ముక్రంజా భార్య నిజాం కుటుంబ యువరాణి ఇస్రా తరపున ఆలయానికి 8 లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. ఈ సవరణ బిల్లుకు మా ఎంఐఎం పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుతున్నాను.